हर हर महादेव, हर हर महादेव। जय श्री राम, जय श्री राम। जय श्री राम। ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఒక 7-8 కిలోమీటర్ దూరం వచ్చిన కదా గుడి దగ్గరకు వచ్చేసాం. మనం దగ్గర రాగానే మౌని స్వామి అని ఒక అన్నదాన ఉంది. ఇక్కడ చూడొచ్చు శ్రీ మౌని స్వామి దత్త సాయి ఆశ్రమం, నిత్య అన్నదాన ఆశ్రమం. ఇది ఎట్లా అంటే మన సలేశ్వర జాతరంలో స్పెషల్లీ 3 days మాత్రం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మనం ఈ ఆశ్రమం వచ్చి శ్రీశైలం. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మన అన్న ప్రసాదం మన మౌని స్వామి ఆశ్రమం నుంచి అయితే మనకు అన్నదానం లభిస్తుంది. అక్కడ చాలా దూరం వచ్చాక ఫస్ట్ అయితే మనం కొంచెం అన్నం తినేసాం. అన్నం తినగానే ఏం చేసాం, బయటికి వెళ్ళగానే చల్లగా కర్బూజా కనిపించింది, కర్బూజా తినేసినాం. తినేసి మళ్ళీ ఏం చేసామంటే కొద్దిగా ముంగ వెళ్ళగానే మళ్ళీ భక్తుల కోసం రాగి సంకటి అనే ఒక కౌంటర్ పెట్టారు. రాగి సంకటి అండ్ మామిడికాయ పీసెస్ ఇస్తారు. ఒక గ్లాస్ తాగేసి మన స్వామివారికి ఇక్కడ దగ్గర వచ్చినట్టు మాత్రం అక్కడి నుంచి కొద్ది దూరంలో వచ్చినాక మన జో సలేశ్వర లింగస్వామి జో మెయిన్ ఎంట్రెన్స్ ఉందో ఇది సెంట్ అండ్ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ వచ్చి మీకు షాప్స్ దుకాణాలు ఉంటాయి. ఇక మన షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇంకా నీకు కొంచెం ఒక 100 మీటర్ తర్వాత నుంచి మనకు ఎంట్రీ స్టార్ట్ అయిపోతుంది మన స్వామివారికి దగ్గర వెళ్ళడానికి. ఇంకా కొద్దిగా ముంగడికి వెళ్తాం. ఇంకా ఈ నుంచి ఇక్కడ చూస్తుంటే ఇక్కడ నుంచి అందరు దిగుతారుగా. ఈ నుంచి మన మెయిన్ ఎంట్రన్స్ అయితే మన సలేశ్వర లింగయ్య స్వామి జాతర అయితే ఈ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి నిరబోటు ఒక 5 ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఒక 25% అయితే కిందకి దిగినాం. ఇంకా 60-70% ఉంది. వెళ్తున్నాం. ఇక్కడ చూడవచ్చు ఈ లోయలు, కొండలు, గుట్టలు, పర్వతాలు, చెట్లు, పుట్టలు అన్నీ దాటుకుంటా స్వామివారి దర్శనంకి అయితే వెళ్తున్నాం. పార్వతీ పతయే హర హర మహాదేవ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. 12:30 అవుతుంది. ఇప్పుడు మేము ఒక 10 కిలోమీటర్ నడవలేము. అప్పుడు దమ్ము వస్తుంది. ఏమై అలీషాన్న మా అలీషాన్న అయితే కూర్చుండు. హర హర మహాదేవ్. ఏమైంది, శంకరుడు పిలుస్తుండు. చూసండి ఫ్రెండ్స్, ఎండ అయితే విపరీతంగా కొడుతుంది. ఆ ఎండ మధ్యలో చెట్టు మధ్యలోకి వెళ్ళి చల్ల గాలి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. మనమైతే ఇది సలేశ్వరం జాతరగా ఫస్ట్ టైం వచ్చిన, చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది. మంచి అనుభూతి. అయితే ఫైనల్ అయితే మన స్వామివారికి అయితే దర్శనం చేసుకొనే మనం వెళ్దాం ఇంటికి నుంచి. మన ఓల్డ్ మ్యాన్ ఇంత గట్టిగా ఉండు. హాయ్ అంకల్ జీ, మీ ఏజ్ ఎంత అంకల్? మీ ఏజ్ ఎంత అంకల్? 60. ఎన్ని సంవత్సరాలు చేస్తారు? థర్డ్ టైం చూసండి అంకుల్ని. 66లో ఇవాళ రేపు యంగ్ కనిపిస్తుంది అంకుల్. థర్డ్ టైం వచ్చిరా? ఇష్టంగా ఉంటే ఈజీగా ఉంటుంది, కష్టంగా ఉంటే బాధ అనిపిస్తుంది. పైకి బయలుదేరారా? ఇక్కడ నుంచి ఎంత ఉంది అంకుల్? ఇంకా మీరు వచ్చి 10%. 10%నా ఫ్రెండ్స్? ఇప్పటిదాకా చూశారు కదా, ఆ నుంచి కిందికి వచ్చే 10%. ఇంకా 90% ఉందంట. ఇప్పుడే అంకుల్ అయితే ఇప్పుడైతే అంకుల్కి అయితే అడిగినాం. దిగారు మీరు అంతే. దర్శనం 3 hours పడుతుంది, 4 hours పడుతుంది దర్శనం. మీ పేరు అంకల్? నా పేరు ప్రసాదరావు, పరిమి, కోదాడ. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనం గుడి దగ్గరలో ఉన్నాం. ఇంకా ఒక కిందికి వచ్చే వరకు కొంచెం టైం అవుతుందంట. ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన ఇక్కడ క్రౌడ్ భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి కింది ఉన్నారు. ఇక్కడికి ఏంటంటే కింద ఫుల్ అయిపోయారు అనమాట. ఫుల్ అయిపోయారు కాబట్టి ఇక్కడ భక్తులందరూ ఆపేసారు. సో ఇక్కడ టికెట్ కూడా కౌంటర్ ఉంది, జస్ట్ 20 రూపాయలు పర్సన్కి వచ్చేసి. సో టికెట్ తీసుకున్నాక ప్రతి ఒక్కరు అయితే ఇక్కడ క్యూ లైన్లో అయితే ఉంటారు. మిగతా కింద ఉన్న భక్తులందరూ పైకి రాగానే వీళ్ళనైతే కిందికి దర్శనం చేసుకోవడానికి అయితే వదలడం అయితే జరుగుతుంది అనమాట. సో చూసుకోవచ్చు టికెట్ల కోసంకి భక్తులు ఏ విధంగా కష్టపడుతున్నారో మీరే చూడండి.
చాలా మంది అన్నవాళ్ళు ఇక్కడ కేశఖండన కూడా వేయించుకున్న అన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో చూడు ఇక్కడ చూపి అన్నవాళ్ళని ఆ విధంగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ముసలి మొదటి అందరూ చిన్న పెద్ద అందరూ అయితే దేవుని దర్శనం కోసం అయితే వెయిటింగ్ చేసి కూర్చోవడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఒక టికెట్ తీసుకొని ఒక 2 గంటల సేపు నిలబడేసి ఆ నుంచి ఇక్కడ కిందికి దిగుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం దాకా కనిపిస్తుంది, చివరి దాకా మొత్తం లాస్ట్ వరకు దిగేసి అక్కడ నుంచి మళ్ళా ఆల్రెడీ దిగి ఫస్ట్ అయితే కొండ ఎక్కినాం, మళ్ళీ దిగినాం, మళ్ళీ ఎక్కినాం, మళ్ళీ ఇప్పుడు కిందికి దిగి స్వామి దర్శనం చేసుకోవాలి. స్వామి ఏడుండో, ఓ లింగమయ్యా ఏడున్నావయ్యా, వస్తున్నాం అయ్యా లింగమయ్యా. చూసినారా ఫ్రెండ్స్, రూట్ చూడండి. అండ్ ఇక్కడ చూస్తుంటే పబ్లిక్ చూడవచ్చు ఫ్రెండ్స్, ఎలా వస్తారు మొత్తం తవ్వలేదు కానీ రాళ్ళు రప్పలు గుట్టలు అన్నిట్లో మీద దాటుకుంటా మన లింగమయ్య స్వామి దర్శనం చేయడానికి భక్తులైతే తరలి వస్తున్నారు మొత్తం. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కిందికి వెళ్తున్నాం. కిందికి వెళ్ళినాక ఈయన వచ్చి ఒక 1.5 కిలోమీటర్ కిందికి ఉంటుందంట. లొకేషన్ చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అందంగా ఉంది లొకేషన్ అయితే. మొత్తం కొండలు ఇక్కడ చూస్తుంటే మొత్తం బ్యూటిఫుల్ వ్యూ మొత్తం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం దిగేటప్పుడు అయితే మనం ఏం చేశారంటే మన గవర్నమెంట్ ఫెన్సింగ్ అయితే పెట్టేశారు. ఎందుకంటే చాలా అంటే చాలా డీప్ ఉంది, ఎవరికి ప్రమాదం కాకుండా అయితే మనం చూడొచ్చు. లుక్ అయితే చాలా అంటే చాలా అందంగా బ్యూటిఫుల్ వ్యూ వస్తుంది. ఫ్రెండ్స్ పబ్లిక్ కనిపిస్తున్నారు కదా, హైట్లో చూడండి. అక్కడి నుంచి మొత్తం దిగేసి అక్కడ అపోజిట్లో అయితే పబ్లిక్ మొత్తం వెళ్తున్నారు. అందరూ అదే అంటారు. పర్సెంటేజ్తో లెక్క చేస్తున్నా అంటే బాగానే యాక్టివ్ ఉన్నారు. పుట్టలేదు ఇంకా. వస్తున్నాం లింగమయ్య, వస్తున్నాం లింగమయ్య. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనము కొద్ది దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ డౌన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అప్పుడైతే మనం ఆడికైతే వెళ్ళాలి. ఇక్కడైతే మనము చూస్తున్నారు కదా డౌన్లా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఎంత డీప్ ఉందో. ఇప్పుడు అంతవరకు అయితే వెళ్ళాలి, వెళ్ళి దర్శనం చేసుకోవాలి స్వామివారిది. ఇంకా చాలా ఇట్లా చెల్లెని పడుతుంది, నేను అందుకనే స్టాప్ లైన్లో ఆగిన. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. జై జై జై. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఫైనల్లీ గైస్ కిందికి అయితే దిగినాము. ఇంకా దమ్ము చాలా అంటే చాలా వస్తుంది. ఇంకా కొద్ది దూరంలో ఉన్నాం మన స్వామివారి దర్శనంకి అయితే. వస్తున్నాం లింగమయ్య, మమ్మల్ని ఆశీర్వదించయ్యా. ఫ్రెండ్స్ అక్కడ ముంగడ చూడండి క్రౌడ్ ఉంది కదా, మన స్వామివారి దర్శనం అయితే అక్కడ వెళ్ళాలి మనం. చూడండి ఫ్రెండ్స్ ఎంత అంటే ఎంత చాలా క్రౌడ్ ఉంది. ప్రస్తుతం అయితే చాలామంది దర్శనం అయితే రిటర్న్ అయితే వెళ్తున్నారు. ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు మేమైతే దర్శనంకి వెళ్తున్నాం. చాలామంది అయితే చెప్తున్నారు టైము 6-7 o'clock అవుతుందని. చూద్దాం స్వామివారు మనకు దర్శనం ఎప్పుడు ఇస్తారో. కిందికి వెళ్ళినాకైతే ఇంత దూరం వచ్చినాక మాత్రం స్వామికి దర్శనం చేసుకునేది వెళ్ళాలి. రిటర్న్ పోయి అయితే సమస్యనే లేదు. చూస్తున్నారు కదా అంత హైట్ నుంచి. ఇప్పుడు మేము ఉన్న ప్రదేశం మాత్రం నేను అనుకున్నదైతే 100 feet కింద ఉన్నాం. కొండలు పర్వతాలు అయితే ఇక్కడ చూడవచ్చు ముంగడ. నేను అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఈ వ్యూ బి చాలా అంటే చాలా అందంగా, చాలా అంటే చాలా హైట్గా ఉంది. మార్నింగ్ అయితే అంటే మనం కూర్చోవాలి కదా. హర హర
హారా హారా. గైస్ ఇప్పుడైతే మనము చూస్తున్నాం కదా, ఇది ఇక్కడ పబ్లిక్ అయితే మొత్తం ఆపేశారు. ఇక్కడ ఆకేసి కొంతమంది నిడుస్తారు. ఆ ఆపోజిట్ పబ్లిక్ అనిపిస్తుంది కదా, మొత్తం దాకా లాస్ట్ వరకు పోయినాక పబ్లిక్ కొద్దిగా చాలా క్రౌడ్ ఉన్నందువలన ఇక్కడ కొంచెం పబ్లిక్ని అయితే ఆపేసేసారు. కొంచెం సేపు తర్వాత ఒక 15 నిమిషాలు ఆపితే క్రౌడ్ తక్కువ అవుతుంది కదా, ఆ క్రౌడ్ తక్కువ అయిపోయినాక మళ్ళీ ఈ పబ్లిక్ ఇడుస్తారు. కొంత పబ్లిక్ ఇడుస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దర్శనం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే. ఇంకోటి మాకు టైము ఒక 4-5 గంటల సమయం పట్టింది మా దర్శనానికి. ఫైనల్ అయితే మన సలేశ్వరం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అందంగా అనిపించింది, చాలా మంచి అనిపించింది. మన సలేశ్వర దర్శనం అయితే ఫైనల్లీ 2025 సలేశ్వరం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వ్యూస్ అయితే చూపిస్తాను మీకు, కింద వ్యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడవచ్చు క్రౌడ్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. కింద చూస్తుంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆడి నుంచి ఇప్పటిదాకా దర్శనం స్వామివారితో వస్తాం, అట్లా తిరిగి కొండ మధ్యలో కనిపిస్తుంది కదా, దీని మధ్యలో మన స్వామివారు లింగమయ్య దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది. బయటికి వెళ్ళేసాం. మా ఫ్రెండ్స్ అయితే అప్పుడే ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయారు. చాలా అంటే చాలా అందంగా కనిపించింది మనకు. ఈసారి అయితే సలేశ్వర దర్శనం అయితే సంపూర్ణం అయిపోయింది. ఇక్కడ వాతావరణం కానీ వ్యూ కానీ చాలా అంటే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. చెప్పడానికి మాటలు సరిపోతారు, అంత అందంగా మన వ్యూ ఉంది. హైట్ వచ్చేసి యాక్చువల్లీ మనం ఆ డౌన్లో ఉన్నప్పుడు అయితే 200 ఫీట్స్ల కింద ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి మొత్తం దర్శనం కంప్లీట్ అయిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ చూడవచ్చు మొత్తం పబ్లిక్ వస్తుంది కదా. దర్శనం అయిపోయినాక రిటర్న్ వస్తున్న పబ్లిక్ మొత్తం ఇది. ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే దర్శనం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము మన 50-60 ఫీట్స్ కిందికి దిగి మళ్ళీ 50-60 ఫీట్స్ మళ్ళీ మీదకి ఎక్కే వరకు దేవుడు కనిపిస్తుండు. కింద కనిపించు మళ్ళీ మీద కనిపిస్తుండు. అయిపోయింది దర్శనం అయితే, సలేశ్వర దర్శనం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీదికి పోయి జరరా
ఫస్ట్ కడుపులో ఏమైనా తీసుకుంటాం, దాని తర్వాత కొంచెం రెస్ట్ చేసుకొని మన వెహికల్స్ తీసుకొని ఒక అర్ధ గంట 1 అవర్ కొంచెం రెస్ట్ తీసుకొని బండి తీసుకొని బయటికి వెళ్తాం ఫ్రెండ్స్. దమ్మంటే దమ్ము వస్తుంది. 50-60 ఫీట్లు కిందికి ఉంది ఫ్రెండ్స్. అది సలేశ్వరం జాతర అంటారు కానీ సలేశ్వరం జాతర అంటే చాలా అద్భుతమైన జాతర. అండ్ మీకు చూడవలసిన ప్లేసెస్ మాత్రం చాలా ఉన్నాయి. లుక్ అండ్ మీకు వాటర్ ఫాల్స్ అండ్ నేచర్ ఏమలా ఉంటుందో మీకు కిందికి పోయినాక చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ చాలా అంటే చాలా మాకైతే ఆనందంగా అనిపించింది. దర్శనం అయితే మన స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం. పబ్లిక్ అయితే మాత్రం ఇంకా వస్తూనే 3 డేస్ మొత్తం ఇలానే ఉంటుంది పబ్లిక్ మొత్తం అయితే. అంటే మీకు గుడి క్లోజ్ చేయరంట 24 అవర్స్. 3 డేస్ మొత్తం ఇట్లనే పబ్లిక్ రావడము, దర్శనం చేసుకోవడం. లైట్స్ పెట్టేశారు ఇప్పుడు. 3 డేస్ తర్వాత మొత్తం క్లోజ్. ఫ్రెండ్స్ అయితే మనమైతే ఇప్పుడు బయలుదేరినాం. చాలా కష్టాలు పడుకుంటా, కొండలు గుట్టలు అన్నీ ఎక్కుకుంటా లాస్ట్ ఫైనల్ అయితే స్వామివారి దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది. జై శంభో శంకర సలేశ్వర స్వామికి జై. జై భోలేనాథ్, హర హర్ మహాదేవ్. जय बोलो हनुमान जय, राम लक्ष्मण जानकी जय, बोलो हनुमान के जय. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సలేశ్వరం జాతర అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం అయితే చాలా లేట్. మనకు లైట్ అండ్ ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ లేవు, అందుకని కాబట్టి మనం అయితే లైట్ అయితే లేదు. ఇక్కడ నుంచి ఒక 6 or 7 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఇదనే మన రోడ్ మీద లైట్స్ ఫోన్స్ పెట్టుకొని వెళ్తున్నాం. మొత్తంకి అయితే మన సలేశ్వరం జాతర అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయితే చాలా అందంగా అయింది. అండ్ అదేవిధంగా మన న్యాచురల్ వ్యూ అండ్ మనం ఎక్కే దారి, దిగే దారి, పబ్లిక్ అండ్ చాలా అంటే మంచి అనిపించింది. ఇది ఫ్రెండ్స్ చిన్న వీడియో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ జై శ్రీ గణేష్.